कैमरा वाला అలా కొంచెం సార్ లేదు ఇది కదండి కొంచెం జరగండి సార్ ఎందుకంటే అన్నా కావే కావే జస్ట్ కంటిన్యూ చేయండి అమ్మ రాగా నేను జస్ట్ వస్తాను ఫోటో ఎందుకంటే నాకు అక్కడ ఇంకోటి ఉంది వేరే మీటింగ్స్ పెట్టుకుంటాను ఇంపార్టెంట్ కాబట్టి అంటాను మీకే ప్రపోజల్స్ అన్ని నా ఏం లేవు మీ గురించి ఎవరెవరు ఉంటారు అన్న 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 కొద్దిగా సార్ కొంచెం కొద్దిగా బ్యాగ్ ఉంటే ఫోటో వస్తుంది ఏం లేదు కొద్దిగా మీరు ముందుకు రండి వస్తే ఇంకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ అవ్వట్లేదు కొద్దిగా పక్క మరి ఫోటో వస్తలేదు సార్ అట్లా కొంచెం జరగండి సార్ చూసి ఫోటో కొట్టేది సార్ కావాలి కొంచెం దూరం కొద్దిగా వెనకాలండి ఏమైంది కొంచెం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాగరాజన నాయకత్వం నాగరాజన నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం వెంకటరామరెడ్డి గారు లేక అంతకుముందు గత ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు లేకుంటే కాంగ్రెస్ కావచ్చు మా ప్రభుత్వం అయినా కూడా ఈ కట్టపైన ఎన్నో శిలాపలకాలు వెలిసినాయి కానీ ఎవరు కూడా దీనిపైన దృష్టి సారించలేదు దాని పర్యావరణమే మొన్న వచ్చిన హెవీ రెయిన్స్తోని మోంతా తుఫాన్తోని హెవీ రెయిన్తోని ఈ యొక్క కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ ప్రగతి నగర్ సమ్మయ్య నగర్ ఇలా అన్ని ఒక 4-5 కాలనీలు చాలా అందరు ఉద్యోగులు పాపం పేదస్తులున్న కాలనీలన్నీ మునిగిపోయి లక్షల కొద్ది ప్రాపర్టీ కోట్లలో పోయింది కార్లన్నీ కొట్టుకుపోయినాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేయించి 4 కోట్లతోని ఈరోజు నేను ఎంపీ గారు కడియం కావ్య గారు అలాగే మేయర్ గారు కూడా చైర్మన్ గారు నలుగురం కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్ కూడా ఈ సమ్మర్ లోపలనే అయిపోయే విధంగా ప్లాన్ చేసినాం ఎందుకంటే మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయితే కష్టమవుతుందని దీన్ని బండ్ను స్ట్రెంత్ చేసుకుంటూ వాకింగ్ ట్రాక్ లాగా దానికి కూడా ఒక 10 కోట్లు అడిగినాను బహుశా అది పెండింగ్ ఉంది 100% దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా చేస్తూ ప్లస్ దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా వస్తుంది అండర్ డ్రైనేజ్ సిస్టంలో దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా ప్లాన్ వస్తుంది అండర్ డ్రైనేజ్ సిస్టంలో తర్వాత దీనికి ఏదైతే వడ్డపల్లి నుండి వచ్చే వాగు చెరువు అంటే కాలువ ఉందో దానికి కూడా ప్రొటెక్షన్ వాల్ కోసం దానికి కూడా స్ట్రాంగ్ వాటర్ అది అంటారు డ్రైన్ అంటారు దానికి కూడా స్పెషల్గా మళ్ళీ ఎస్టిమేషన్ తీసుకుంటున్నా ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ అప్పుడు కాలనీలకు కూడా నీళ్ళు వచ్చేసినాయి అన్ని కాలనీలు అక్కడ ఉన్న వెనక కాలనీలు సో దీన్ని బండ్ని స్ట్రెంత్ చేసుకుంటూ స్ట్రాంగ్ వాటర్లో తర్వాత యూజీడీ అంటే అండర్ డ్రైనేజ్ సిస్టంలో అన్నింటినీ కలిపే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం ఫస్ట్ దీన్ని బండ్ను స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అదేవిధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక 10 కోట్లు అడిగినాం. దీన్ని సుందరీకరణ చేస్తూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ పెట్టే విధంగా, ఎందుకంటే కాలనీ వాసులకు ఒక మంచి ఆహ్లాదకరంగా ఉండే విధంగా వారు మార్నింగ్ వచ్చి వాకింగ్ చేసి ఓపెన్ జిమ్లో ఉండే విధంగా ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా. 100% మొన్న బడ్జెట్లో మా ముఖ్యమంత్రి గారు, మా బట్టి గారు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. కొట్లాడి తెస్తాను. ఈ రెండో విషయం మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏం చేసిందో ఎంత చెప్పినా కూడా అది వారికి చెవుల పువ్వు పెట్టుకున్నట్టే అవుతుంది. ఆ ప్రభుత్వం చేసిన నష్టాల వల్ల, ఆ ప్రభుత్వం చేసిన ఆర్థిక చిన్న భిన్నం, అంటే ఫైనాన్స్ను ఒక అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఎంతో బంగారు తెలంగాణ అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో కూడా బుక్స్ చింపి చెవుల పువ్వులాగా పెట్టుకొని అంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం అంకిత భావం లేదు. తాగునీటి సమస్య కూడా 515 కోట్లు దానికి కూడా శాంక్షన్ చేసిండు. ఎందుకంటే నగరం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. అందరూ ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే నాకు గోపాల్పూర్, హసన్పర్తి మండల్, మడికొండ మండల్ ఇవన్నీ కూడా మెర్జ్డ్ విలేజెస్. అది కూడా నేను అందరం ఒక టీం వర్క్గా, నేను, నాయని, కడియం శ్రేయర్ గారు, రేవు ప్రకాష్ రెడ్డి గారు, కావ్య గారు అందరం టీం వర్క్, కూడా చైర్మన్ మరి సుధారాణి గారు అందరం పోయి ఇస్తే వాటర్ సిస్టమ్ పైన, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పైన తక్షణమే శాంక్షన్లు ఇచ్చారు. కాబట్టి ప్రజల తరఫు నుండి, నగర ప్రజల తరఫు నుండి నేను ముఖ్యమంత్రి గారికి, బట్టి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత చక్కటి కార్యక్రమం తప్పనిసరిగా ఇది అందరూ హర్షిస్తున్నారు. ఇది కావాల్సింది కాబట్టి దగ్గరుండి పని చేయించుకునే బాధ్యత కూడా మా డెమోక్రటిక్ థాట్స్ ఆఫ్ ఫోరం దీనిపైన చాలా ఏళ్ళ నుండి కొట్లాడుతున్నారు. ఈ చెరువు మీద అన్యాక్రాంతం అవుతుంది. ఇది 25-24 ఎకరాల చెరువు. మరి ఆ చెరువును అన్యాక్రాంతమై గత పాలకులు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చి ఎంక్రోచ్ అయ్యారు. తప్పనిసరిగా హైడ్రా లాగా వాడ్రా తెమ్మంటున్నాం. వాడ్రా తెచ్చి దానిపైన బౌండరీస్ ఫిక్స్ చేసి ఇక్కడ నుండి ఆయనత చెరువును కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే దిశగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.